ఇండియన్ ఆర్మీ కాలింగ్ ఇన్స్టిట్యూట్ అధినేత రమణ విద్యార్థిపై దాడి చేయడం వివాదాస్పదంగా మారింది. ఇప్పుడు మైనర్ విద్యార్థి అని కూడా చూడకుండా దాడి చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఐఏసీలో శిక్షణ పొందుతున్న నవీన్తో పాటు విద్యార్థులు కూడా అధినేత రమణను సమర్థిస్తూ ఉన్నారు. రమణ మంచి వ్యక్తి అని కితాబిస్తూ ఉన్నారు. అయితే బాధితుడు నవీన్ను కొట్టడంపై మంత్రి లోకేష్ కూడా స్పందించారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఐఏసీ కాలింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. చెప్తున్నా నా లైఫ్ రిస్క్ లో పెట్టాను. సమస్త నేను ఎన్నిసార్లు అవుతామని నీకు ముందుగా మరి ఎవరిరా నువ్వు తీసుకొని రోడ్ ఎక్కించేస్తా నీకు కొడుతుందిరా. ఇప్పుడు నువ్వే కానీ చక్కగా నీ పనులు చేసుకుని తేడా తొందరరా అర్థమవుతుందా? తేడాలు వస్తే మధ్యలో ఉండదు అనమాట సీన్. వీడికి ఎన్ని మార్కులు వచ్చారా? వీళ్ళకి ఎన్ని మార్కులు? అబుద్ధేటైంది అబుద్ధేటైంది అబుద్ధేటైంది. మీ అమ్మ మీ దగ్గర ఉన్నప్పుడు ఎవరో మీ అమ్మ నాన్న ఫోన్ చేసి చెప్పాల్సిన పరిస్థితి తీసుకో. మీ అక్క ఎవరు చెప్పాలి అక్కడ చెప్పలేదా? బిల్లు కాకున్నప్పుడు ఎందుకురా? ఎందుకు యువతాన్ని వాడేస్తే నా సంగతి తెలీదు. నీట్ కాదు పడుతుంది. ఎన్నిసార్లు చెప్పండి ఇండియన్ ఆర్మీ కాలింగ్ అధినేత రమణ ఎవరైతే తన శిక్షణ పొందుతున్న తన స్టూడెంట్ను నవీన్ని కొట్టిన వీడియో ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి ఆయన అప్పటికి మైనర్గా ఉన్న ఒక వ్యక్తిని రమణ విధంగా కొట్టడంపై కూడా తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా స్పందించారు. ఆ విధంగా కొట్టడం సరికాదు అంటూ కూడా ఆయన కూడా పేర్కొంటారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా అంటే దీనికి సంబంధించి కేసు పెట్టకపోవచ్చు, కానీ దీనికి సంబంధించి అంటే సుమోటోగా కేసును స్వీకరించే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం ఇక్కడ ఏదైతే ఉందో ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్ దగ్గర ఉన్న ఇక్కడ గత 4-5 ఏళ్ళు పెట్టి కూడా ఇక్కడ ఇన్స్టిట్యూట్ని రన్ చేస్తుంది. ఇక్కడ ఇంటర్మీడియట్తో పాటు ఇంటర్ ఎంపీసీతో పాటు ఎన్డీఏ మిగతా వివిధ రకాలైన ఎంసెట్ సంబంధించి డిఫెన్స్ సంబంధించిన కోర్సులు కూడా ఇక్కడ నడుపుతున్నారు. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ కూడా ఇక్కడ శిక్షణ తీసుకుని అనేక మంది జాబులు కూడా సంపాదించినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడైతే దీనికి సంబంధించి ఏదైతే నవీన్ని గత ఏడాది డిసెంబర్ 28న అంటే ఇక్కడ ఇన్స్టిట్యూట్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు చెప్పకుండా అని చెప్పి ఎవరైతే రమణ ఉన్నాడో రమణ ఆయన్ని కూడా కొట్టినట్టు కూడా వీడియోలో మనం చూడొచ్చు. ఇది దీనికి సంబంధించి ఒక మైనర్ని పట్టుకుని ఈ విధంగా కొట్టడం సరికాదంటే కూడా చాలా వరకు కూడా తల్లిదండ్రులు మరోవైపు మానవ హక్కుల సంఘాలు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తాయి. దీనికి సంబంధించి కూడా కోర్టు కూడా సుమోటోగా కేసు తీసుకునే అవకాశం కూడా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనతో పాటు ఆ రోజు నవీన్ని ఆ అధినేత రమణ కొట్టినప్పుడు ఆ బాధ్యతతో పాటు మిగతా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది దానికి సంబంధించి కూడా వాళ్ళని తెలుసుకుందాం. బ్రదర్, ఆ రోజు మీరు నవీన్ని కొట్టినప్పుడు ఎందుకు కొట్టారు? మీరు ఉన్నారు కదా, ఏం జరిగింది ఆ రోజు? ఏం జరిగిందంటే సార్, ఇంతకు ముందులో 10th బాగా అలవాటు అంట అబ్బాయికి, నాకు చెప్పారు. బయటికి వెళ్ళి రావడం అంటే ఫ్రెండ్స్ అలా ఇక్కడికి వచ్చి కూడా మరి ఉన్నాడు. కానీ ఆ రోజు మరి బయటకు వెళ్ళాలనిపించింది, బయటకు వెళ్ళాడు. ఎవరికి చెప్పలేదు, చేయలేదు, వెళ్ళాడు. అలా మరి ఎక్కువ టైం అయింది. ఈలోపు సార్ వచ్చి తిడతారు మాకేమైనా అవుతుందని మేము వెళ్ళాం అబ్బాయి కతకడానికి. వెళ్ళాము, దొరికాడు, తీసుకుని వస్తుంటే సార్ వచ్చారు. ఆడైతే వెళ్ళాడు. సరే మరి మీరు కూడా ఎవరికి చెప్పకుండా వెళ్ళారు, పదండి ఆఫీస్కి అనుకుని ఆఫీస్ తీసుకెళ్ళి పనిష్మెంట్ ఇచ్చారు. మరి కొడుతున్నప్పుడు మీరు ఎవరు ఎందుకు సార్ అని ఏదో అయిపోయింది నాన్న ఎందుకు నచ్చ చెప్పలేదు? అలా చెప్తున్నాను సార్. మరి తప్పు ఇప్పుడు ఏదో నార్మల్గా ఎక్కడికిక్కడ షాపులు అనుకోండి ఏదో చెప్పొచ్చు, అంత దూరం వెళ్ళడం అంత మరీ ఎక్స్ట్రా టైం అయిపోయింది. దానికి మేము ఎలా
చేయగలం. పిల్లల్ని అంటే దెబ్బలాడొచ్చు, కానీ ఆ స్థాయిలో కొట్టడం అనేది కరెక్ట్ కాదు కదా. ఒక మైనర్, అప్పటికి ఆయన 15 ఏళ్ళు అయ్యి ఉంటే, ఇప్పుడు 16.5 సంవత్సరాలు, అప్పటికి 15 ఏళ్ళు, ఒక మైనర్ కదా, అలా కొట్టకూడదు కదా. అంటే సార్ దాని గురించి మరి నాకు అంతగా అవగాహన లేదు, కానీ కొట్టడం అంటే తప్పు, కానీ తప్పు చేస్తే కొట్టడం తప్పు కాదు కదా. అది డిఫెన్స్ అకాడమీలో కాబట్టి పనిష్మెంట్లు అంటే సివియర్గా ఉంటాయి. దానికైతే మరి మేమైతే అగ్రిగా ఉన్నాం. మీరు ఇప్పుడు ఎంతకాలం నుంచి ఇక్కడ? లాస్ట్ ఇయర్ సేమ్ సార్, ఫస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు సెకండ్ ఇయర్. దేని మీద మీరు శిక్షణ తీసుకుంటున్నారు? ఇప్పుడు ఎన్డీఏకి ప్రిపరేషన్ అవుతున్నాం సార్. ఎన్డీఏతో పాటు ఇంటర్మీడియట్ ఇక్కడ? ఇంటర్మీడియట్ కూడా ఇక్కడే. బ్రదర్, మీరు ఆ రోజు ఉన్నారు కదా, ఏం జరిగింది అసలు? ఆ రోజు ఏంటంటే ఫస్ట్ ఈ అబ్బాయి బయటకు వెళ్ళాడు. బయటకు వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ అబ్బాయి ఇంక రాలేదు. అప్పుడు 10:30 దాటిపోయింది. దాటిపోయిన తర్వాత ఇక నా సార్ తిడతారు అనుకుని మేము మా నలుగురు వెళ్ళాము. ఆ అబ్బాయి మళ్ళీ చూస్తే సార్ తిడతారు అనుకుని, అయితే ఈ అబ్బాయి దొరికాడు. అప్పుడు పట్టుకొని వస్తుంది. సార్ ఏమంటే ఇక్కడ కార్ మీద వచ్చి ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే అంతే చెప్పాము ఇలాగని. చెప్తే ఆఫీస్కి పదాను అనుకుని ఇలా శిక్షణ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఏడ్ చేశారంటే పేరెంట్స్ ఫోన్ చేసి మీ అబ్బాయి ఇలా చేశారు, దానికి నేను ఏడ్ చేయాలంటే సార్ తన్నాను సార్, మరి ఇంటికి ఉండండి, మేము అదే చేస్తాం కాబట్టి మీరే తన్నండి, అతను మేము మా బాధ్యతలో అప్పు చెప్పాం కాబట్టి మీకు మీరు ఏడ్ చేసినా మేము ఓకే సార్ అని తల్లిదండ్రులు కూడా అన్నారు, మేము కూడా అన్నాం కాబట్టి సార్ కొట్టారు. మాకు కొట్టే హక్కు సార్కి ఉన్నది. ఇక్కడ ఎలా ఉంటుంది? ఈయన డబ్బులు తీసుకుంటాడు, చాలా మంది దగ్గర జాబులు రావని ఒక ఆరోపణ ఉంది, ఎంతవరకు కరెక్ట్ అది? లేదు సార్, అలాంటిది అయితే జరగట్లేదు. ఇక్కడ మా ఇంటర్ చదువుతున్నాం, ఇంటర్ కావాల్సిన ఫీజు అనేది తీసుకుంటారు అంతేగాని జాబ్ ఇస్తాము అనుకొని అలాంటిది ఏంటి లేదు, మనీ ఏమైనా తీసుకోవట్లేదు. అలాంటిది అసలుకి ఇప్పుడు దాకా ఏం జరగలేదు కూడా. మాకు ఇంటర్తో పాటు ఇది మీకు ఇది అడిషనల్ ట్రైనింగ్ ఇది? అవును సార్, ఇంటర్తో పాటు అడిషనల్గా డిఫెన్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నాం. ఆర్మీకి, నేవీ, ఎయిర్ ఫోర్స్, వేరేగా 3 డిఫెన్స్ రంగాల్లో కావచ్చు. ఇప్పుడు దీనికి ఇది ఉందా, దీనికి గుర్తింపు ఉంది, ఇంటర్మీడియట్ గుర్తింపు ఉందా ఇన్స్టిట్యూట్కి? ఇంటర్ దీంతో ఎన్ఆర్ఐతో టైఅప్ అయ్యి ఉంది సార్. ఎన్ఆర్ఐ ఫ్యాకల్టీ అనేది వచ్చి మాకు క్లాసెస్ అనేవి చెప్తారు. ఇక దీనికంటూ స్పెషల్గా అయితే ఏం లేదు, ఎన్ఆర్ఐతో టైఅప్ అయ్యి ఉంది. ఏం జరిగింది, ఎందుకు ఆ రోజు అలా చేయాల్సి వచ్చింది, అసలు తప్పు ఆయన నిజంగా కొట్టాలని కొట్టాడు ఏంటి అసలు? తప్పు అయితే నాదే సార్. చెప్పక చేయక నేను బయటకు వెళ్ళినందుకే నాకు సార్ కొట్టారు. మరి మీ తల్లిదండ్రులకు తెలుసా? తెలుసు సార్. ఇప్పుడు ఈయన నువ్వు అప్పటికి 15 ఏళ్ళ నీకు జాయిన్ అయినప్పుడు? 16 ఉంటుంది సార్. ఇప్పుడు ఇంకా ఈ జనవరి 4 వస్తే నాకు 17 వస్తుంది. మొత్తం అది ఇప్పుడు అంటే చిన్నపిల్లలు కొట్టకూడదని లోకేష్ కూడా స్పందించారు, ఆయన కొట్టడం కరెక్ట్ కాదు, ఆయనకి పనిష్మెంట్ ఇవ్వాలని. ఇప్పుడు ఏమని, ఇప్పుడు దీని మీద మీరేమంటారు? మా తప్పు ఉంది కాబట్టి సార్కి ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వకూడదు అనేసి నా ఆలోచన. ఇతడు నవీన్ అయితే ఆ రోజు నేను చిన్నవాడిని 15 ఏళ్ళ తర్వాత వచ్చాను, 16 సంవత్సరంలో నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇంటర్మీడియట్తో పాటు ఇక్కడ డిఫెన్స్ సెక్షన్ పొందుదామని వచ్చాను. మా తల్లిదండ్రులకు చెప్పి వచ్చాను. ఆ రోజు అయితే చెప్పకుండా బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళడం వల్లే ఆయన నాకు పనిష్మెంట్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం ఉన్న 4 స్టూడెంట్స్ కూడా ఆ సమయంలో ఉన్నారు. అయితే ఏదైనా జరిగితే, ఆయన ఎక్కడైనా మిస్ అయ్యి ఏదైనా జరిగితే అది ఇన్స్టిట్యూట్కే ఇబ్బంది, చెడ్డ పేరు వస్తుంది కదా అనే దృష్టి మీదే ఆయన కొట్టాడు తప్ప ఆయన జనరల్గా అయితే ఎవరిని కొట్టే మనిషి కాదు. ఇక్కడ మాకు అన్నీ కూడా బాగానే ఉన్నాయి అంటున్నారు. మొత్తమే చూస్తే ఇదే ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్. దీనికి సంబంధించి ఇక్కడ గుర్తింపు అయితే లేదు. ఇది ఎన్ఆర్ఐ ఆర్గనైజేషన్, విద్యా సంస్థ, అది అందరిలో ఇది కూడా నడుస్తున్నట్టు కూడా ఇక్కడ ఉన్న విద్యార్థులు అయితే మాత్రం స్పష్టం చేస్తున్నారు. మొత్తమే చూస్తే ఏదైతే రమణ, ఇది ఇక్కడ ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్ సంబంధించి రమణ కూడా ప్రస్తుతం అయితే ఇన్స్టిట్యూట్లో లేరు. దీనికి సంబంధించి మొన్న సీసీ కెమెరాలు పెడుతున్నారు మహిళలకు సంబంధించి ఇక్కడ అని చెప్పి కొన్ని కంప్లైంట్ వచ్చిన నేపథ్యంలో ఇక్కడికి వచ్చి పోలీసులు అంతా ఎంక్వైరీ చేశారు. అయితే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా కేవలం ఇక్కడ ఉన్న వస్తువులు పోతున్నాయి కాబట్టి మేమే పెట్టమన్నామని కూడా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా చెప్పడం జరిగింది. మొత్తమే చూస్తే ఇప్పుడు ఎవరైతే అధినేత ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్ అధినేత ప్రస్తుతం అయితే ఆయన ఫోన్ కూడా పోలీసుల దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే రమణ అయితే ఇక్కడ లేరు. ప్రస్తుతానికి ఆయన ఎక్కడికి బయటికి వెళ్ళారా లేకపోతే ఆయన ఇక్కడ నీకు ఏమైనా పరారయ్యారు దానికి సంబంధించి అయితే పూర్తి సమాచారం అయితే ఇంకా తెలియాల్సింది. వీడియో నారాయణతరం, బిగ్ టీవీ న్యూస్.